జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ ప్రాజెక్టును కేంద్ర పరిశీలన బృందం పరిశీలిస్తోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ సహా 6 సభ్యుల బృందం బ్యారేజ్ను పరిశీలిస్తున్నారు. బ్యారేజ్లోని 6వ బ్లాక్ నుండి 8వ బ్లాక్ వరకు 15వ పిల్లర్ నుండి 20వ పిల్లర్ వరకు కేంద్ర బృందం నిశితంగా పరిశీలించి ఆ రిపోర్టును కేంద్ర జలవనరుల శాఖకు సమర్పించనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ ప్రాజెక్టును కేంద్ర పరిశీలన బృందం పరిశీలించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ సహా 6 సభ్యుల బృందం బ్యారేజ్ను 2 గంటల పాటు పరిశీలించింది. బ్యారేజ్లోని 6వ బ్లాక్ నుండి 8వ బ్లాక్ వరకు 15వ పిల్లర్ నుండి 20వ పిల్లర్ వరకు కేంద్ర బృందం నిశితంగా పరిశీలించింది. ఆ రిపోర్టును కేంద్ర జలవనరుల శాఖకు సమర్పించనున్నారు. తనిఖీ బృందంలో అనిల్ జైన్తో పాటు కె శర్మ, ఆర్ తంగమాని, రాహుల్ కే సింగ్, దేవేందర్ రావుతో పాటు సిఈ కేజీబీఓ నామినేట్ చేసిన మరో సభ్యుడు ఉన్నారు. కేంద్ర బృందం నివేదికపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా 20వ పిల్లరు 5 అడుగులు కుంగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుంగిన పిల్లర్లను పరిశీలిస్తున్న 6 సభ్యుల బృందం కుట్రకోణ ఉన్నదని ఇరిగేషన్ అధికారుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు మేడిగడ్డ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్, సమాజాన్ని మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి కుంగినటువంటి అంశానికి సంబంధించి ఈ రోజు కేంద్ర బృందం పరిశీలించింది. మొత్తానికి 6 సభ్యులతో కూడినటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ సహా 6 సభ్యుల బృందం తనిఖీకి వచ్చారు, పరిశీలనకు వచ్చారు. ఎక్కడైతే కుంగిపోయినటువంటి ప్రదేశం ఉందో అక్కడికి చేరుకున్నటువంటి 12 గంటలకు 12 గంటల 10 నిమిషాలకు చేరుకున్నటువంటి కేంద్ర బృందం 6 సభ్యులతో కూడినటువంటి బృందం 2 గంటల వరకు పరిశీలించి దానికి సంబంధించి ఎలా నష్టం జరిగింది, ఎంతవరకు కుంగిపోయింది, నష్టం ఏ మేరకు ఉంది అనేటువంటి అంశం పైన వాళ్ళు పరిశీలించినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి 2 గంటల పాటు పరిశీలించినటువంటి కేంద్ర పరిశీలన బృందం దానికి సంబంధించి పరిశీలనకు సంబంధించినటువంటి అంశాలను అయితే ఎక్కడా మాట్లాడలేదు. మీడియా మాట్లాడించేందుకోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. నేరుగా ఇక్కడి నుంచి హైదరాబాద్ కు చేరుకొని అక్కడ జలవనరుల శాఖ అధికారులతో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకొని కేంద్ర జలవనరుల శాఖకు ఈ నివేదికను సమర్పించేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికి కేంద్ర జలవనరుల శాఖకు సంబంధించి ఆదేశాల మేరకు వీళ్ళు పరిశీలన చేసినటువంటి అంశాలను ఆ డ్యామ్ కు జరిగినటువంటి నష్టాన్ని కూడా వివరించేటువంటి అవకాశం అయితే అక్కడనే ఉంది. మొత్తానికి ఏ స్థాయిలో నష్టం జరిగింది అనేటువంటి అంశం జలవనరుల శాఖ వెల్లడిస్తే కానీ తెలిసేటువంటి అవకాశం అయితే కనబడటం లేదు. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి ఏం జరిగింది, అసలు బ్యారేజీకి నష్టం ఎలా జరిగింది అనేటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికీ కూడా మల్లగులాలు పడుతున్నటువంటి పరిస్థితి. లోపం కారణంగానే జరిగింది. ప్రాజెక్టు నిర్మాణం సమయంలో అనుసరించాల్సినటువంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం మూలంగా జరిగిందంటూ స్థానికులు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో మరొక వైపు ఇంజనీరింగ్ శాఖ అధికారులు మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ కి సంఘ విద్రోహ శక్తుల కారణం అంటూ కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. మహదేవపూర్ పిఎస్ లో పోలీసులు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఐపీసీ సెక్షన్ 427 సెక్షన్ 3 ప్రకారం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. మొత్తానికి నాణ్యత లోపించడం మూలంగానే కూలిపోయింది. దాన్ని తప్పించుకునేందుకోసమే పోలీస్ కేసు పెట్టారంటూ కూడా స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ యొక్క వైఫల్యాన్ని బయటపడుతుందని దాన్ని కప్పిపుచ్చుకునే ఉద్దేశంతో పోలీస్ కేసు వ్యవహారాన్ని తెరమీకి తీసుకొచ్చారనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు తాగునీటి సమస్య పరిష్కారం కోసం నిర్మాణం చేసినటువంటి లక్ష్మీ బ్యారేజ్, మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజ్ ఏదైతే ఉందో అది తుంగిపోవడం అనేటువంటిది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేయడమే అంటూ కూడా స్థానికులు ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు సమాజం. సతీష్, ఇది చూసుకున్నట్లయితే 20వ పిల్లర్ 5 అడుగులు కుంగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పరిశీలన బృందం.
కుంగిన పిల్లలను కూడా 6 సభ్యుల బృందం కుట్రకోణ ఉందని ఇరిగేషన్ అధికారులకైతే అనుమానం వ్యక్తం చేసినట్టు కనబడుతుంది. ఇది ఏ విధంగా చూడొచ్చు మనం? సమాజం ఇప్పటికైతే మొన్న ప్రాథమికంగా గుర్తించినప్పుడు కొంత మేర కుంగిపోయినటువంటి వంతెన ఏదైతే ఉందో, వంతెన తర్వాత డ్యామ్ ఏదైతే ఉందో అది ఈ రోజు వరకు రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. డ్యామేజ్ ఎంత మేరకు జరిగింది అనేటువంటి దాన్ని అక్కడికి మీడియాను కానీ ఇతర ప్రతిపక్షాలను కానీ వెళ్ళనివ్వకుండా పోలీసులు అయితే అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే మొన్నటి నుంచి నేటి వరకు కూడా డ్యామేజ్ అయితే పెరిగిపోయింది. దాదాపు 5 నుంచి 7 ఫీట్ల వరకు పూర్తి స్థాయిలో 20వ పిల్లర్ వద్ద కుంగిపోయింది. అక్కడి నుంచి వెళ్ళి 17వ పిల్లర్ నుంచి 17, 18, 19, 20, 21, 22 వరకు కూడా డ్యామేజ్ ఉంటుంది, వాలిపోయింది, వంతెన వాలిపోయింది అనేటువంటి విషయాన్ని అయితే ప్రాథమికంగా అధికారులు నిర్ధారిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఆ బ్రిడ్జి కుంగిపోవడానికి కారణాలను ప్రాథమికంగా చెప్పడం లేదు. గతంలో కూడా ఇక్కడ నిర్మాణం జరిగేటువంటి సమయంలో కూడా 20వ పిల్లర్ వద్ద డిస్టర్బెన్స్ అయినా కూడా దాన్ని పూర్తి స్థాయిలో సమస్యపోకుండానే నిర్మాణ పనులు కొనసాగించడం మూలంగానే ఈ పరిస్థితి వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. ఇంకొకటి, రికార్డు కోసం కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణం సమయంలో చేసినటువంటి తప్పిదాలు దీనికి శాపమై ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి 1849 కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి లక్ష్మీ బ్యారేజీ 24 నెలల్లోనే బ్యారేజీ నిర్మాణాన్ని పూర్తి చేశారు ఎల్ఎంటీ సంస్థ. మొత్తానికి 16.17 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించినటువంటి బ్యారేజీ, ఆ బ్యారేజీ పొడవు 1 కిలోమీటర్ 1.6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో 72 గంటల్లోనే ఏకంగా 25,584 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను వేసి ప్రపంచ రికార్డు సృష్టించింది ఎల్ఎంటీ సంస్థ. అంటే నిర్మాణ సమయంలో కాలం తక్కువ కాలంలో ఎక్కువ పని చేయడం, అక్కడ నాణ్యత ప్రమాణాల కంటే వేగంగా పని పూర్తి చేయాలనేటువంటి విధంగా చేసినటువంటి పరిస్థితులే దీనికి కారణమా అనేటువంటి అనుమానం కూడా వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా 1,00,000 కోట్ల రూపాయలతో నిర్మించిన, ప్రజాధనంతో నిర్మించినటువంటి బ్యారేజీ ఇలా ఇటువంటి పరిస్థితికి రావడం పైన ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ప్రాజెక్టులు, అటు శ్రీశైలం ప్రాజెక్టులు కావచ్చు, 50 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కావచ్చు, అవన్నీ కూడా చెక్కు చెదరకుండా ఉన్నటువంటి ఆ కడెం ప్రాజెక్టు అటువంటి అంత వరదలు తట్టుకొని నిలబడినటువంటి ప్రాజెక్టు ఉంది. కానీ ఈ చిన్నపాటి వరదలు వచ్చినప్పుడే ఈ వరదలు లేనటువంటి సమయంలోనే ప్రాజెక్టు ఈ పరిస్థితికి వచ్చిందంటే రేపు దాని భవిష్యత్తు ఎలా ఉంటుంది, మిగతా నిర్మాణాలు కూడా ఎలా ఉన్నాయి? గతంలో కూడా లక్ష్మీ పంప్ హౌస్ మునిగిపోయినటువంటి తీరు కావచ్చు, తర్వాత గ్రావిటీ కెనాల్ కూలిపోయినటువంటి కావచ్చు, ఇవన్నీ కూడా శ్రీశైలం కాళేశ్వరం ప్రాజెక్టు లో ఉన్నటువంటి దొల్లతనాన్ని బయట పెడుతున్నాయి అంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.